రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి సహకార్ విద్యుత్ సరఫరా సంస్థ జలకిచ్చింది. విద్యుత్ బకాయిలు ఉన్నాయంటూ సెస్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో కార్యాలయంలో పనులన్నీ స్తంభించిపోయాయి. గత ఫిబ్రవరి నుంచి బకాయిలు పెండింగ్ ఉండడంతో మున్సిపల్ కార్యాలయం, ధోబీఘాట్, మినీ స్టేడియం, వీధి దీపాలకు విద్యుత్ సరఫరాను సెస్ అధికారులు నిలిపివేశారు. విద్యుత్ బకాయిలు 14 లక్షలు ఉన్నాయి. ఆల్రెడీ మనం చెక్ కూడా రాసినాం. ఎండి గారికి మాట్లాడి ఈ రోజు మళ్ళీ రెస్టోర్ చేస్తున్నాం. మిగతా కూడా బకాయిలు ఏవైతే ప్రాపర్ ట్యాక్స్ మరియు నల్లా బిల్లు మాకు డ్యూస్ ఉన్నాయో, ఈ యొక్క ఎలక్షన్స్ మరియు ప్రజాపాలనలో కొద్దిగా కలెక్షన్స్ లో కొద్దిగా డిలే అయింది. అయినప్పటికీ మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఏవైతే మున్సిపాలిటీకి రావాల్సిన బకాయిలు ఉన్నాయో అవి గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానివ్వండి, ప్రైవేట్ ప్రాపర్టీస్ కానివ్వండి, తప్పకుండా ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి. అదేవిధంగా గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా డ్యూస్ ఉన్నాయి. సుమారుగా 6 crores వరకు గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యూస్ ఉన్నాయి. వాళ్ళకు కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది. తప్పకుండా మున్సిపల్ పరంగా ఉన్న బకాయిలు వసూలు చేసి మేము స్ట్రక్చరీగా అయితే చట్టబద్ధంగా చెల్లించిన బకాయిలు అయితే తప్పకుండా చెల్లిస్తాం. శాసనసభ ఎన్నికల సందర్భంగా విద్యుత్ బకాయిలు చెల్లించడంలో ఆలస్యమైందని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. సెస్ పరిధిలో ఉన్న వివిధ శాఖల నుంచి సుమారు 6 కోట్ల రూపాయల బకాయి ఉందని, వారందరికీ నోటీసులు పంపామని వెల్లడించారు. ప్రస్తుతం కొంత డబ్బును సెస్ కార్యాలయంలో విద్యుత్ పునరుద్ధరణకు చెల్లించామని, మిగతా డబ్బును త్వరలో చెల్లిస్తామని తెలిపారు.